ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ ఫిబ్రవరి 14న సుచిత్రాలో గొప్ప ప్రారంభం. VA 2 to 12%, జీరో మేకింగ్ చార్జెస్ పై ఫ్లాట్ 20% ఆఫ్. ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు డైల్ న్యూస్ తెలుగు. నేను ప్రియదర్శన్. నాతో పాటు ఎవరున్నారంటే బేసికలీ మనకి 12 ఏళ్ళు వచ్చేసరికి మనం హార్డ్లీ ఒక 10 సినిమాలు, మహా అయితే 60 సినిమాలు ఎప్పుడన్నా థియేటర్లో చూడగలుగుతామా? బట్ ఈయన 12 ఏళ్ళు వచ్చేసరికి 60కి పైగా సినిమాలు యాక్ట్ చేశాడండి. వాహ్! అంటే ఆ పేరు భాను అనమాట. బాగా ఒత్తుంటుంది కదా, భలే ఆర్టిస్ట్ అంటున్నారు అందరూ ఆల్మోస్ట్. సో నాతో పాటు ఉన్నాడు, మాట్లాడేద్దాం. రీసెంట్గా తండేల్లో కనిపించాడు కదా. హాయ్ భాను. హాయ్ అన్న. హాయ్. బాగున్నావా? నేను బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? బాగున్నా భాను. భాను భలే భలే ఆర్టిస్ట్ అంటున్నారు. నేను అందరూ భాను భలే ఆర్టిస్ట్ అంటున్నారు ఆ భావత్తు. సో ఏంటి అసలు ఒక సీనియర్ ఆర్టిస్ట్ ముందు నేను మాట్లాడుతున్నాను. యాక్చువల్లీ 60 సినిమాలు అంటే ఏమన్నా తక్కువ అనుకుంటున్నావా? ఏం కాదు, బట్ అంత పెద్ద పెద్ద హీరోస్ వాళ్ళకన్నా సీనియర్ ఏం కాదు నేను. అంటే ఇప్పుడు నువ్వు యాక్ట్ చేసిన సినిమాలు చాలామంది హీరోస్తో యాక్ట్ చేసావు కదా, వాళ్ళు కూడా వాళ్ళ నెంబర్ అంత లేదు. ఐ మీన్ 60. అందులో నీలో ఐ మీన్ 60లో 10%, 6 సినిమాస్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు నువ్వు చేసిన హీరోస్లో చాలామంది, రైట్? సో సీనియర్ ఆర్టిస్ట్ భాను గారితో మనం మాట్లాడుతున్నాం అనమాట. వదిలేండి భాను గారు సీనియర్, ఇదంతా వదిలేండి. భాను అని ఓకే. సో ఏ క్లాస్ ఇప్పుడు? ఏజ్ ఎంత కరెక్ట్గా? నా ఏజ్ 13 అండ్ ఐఎమ్ స్టడీయింగ్ 7th క్లాస్. టీనేజ్లోకి అడుగుపెట్టినప్పటికే ఒక స్టార్లా అడుగుపెట్టావు అనమాట టీనేజ్లో కదా. జనరల్లీ ఇప్పుడు జంజీ కావచ్చు, మా జనరేషన్లో అయితే టీనేజ్లోకి అడుగుపెట్టేసరికి వాడికి ఏం తెలిసేది కాదు. ఏదో వచ్చేవాడు వెళ్ళిపోయేవాడు. కరెక్ట్గా నాకు తెలిసి ఒక 7th క్లాస్. ఇప్పుడు నువ్వు 7th క్లాసా? ఈ ఏజ్లో ఉంటాం కదా. యా ఓకే. ఏంటి స్కూల్లో ఎలా ఉంటుంది? వచ్చినప్పుడు రా 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 నా పక్కన కూర్చో అంటారా? అలా ఏం లేదండి. నాకు ఎక్కువగా ఇలాగా నన్ను ఒక స్పెషల్గా స్కూల్లో ఉన్నప్పుడు స్కూల్గా ఒక స్టూడెంట్ అంటే కొంచెం ఉంటుంది కదా, అంటే నీకు ఉండదు బట్ మిగిలిన వాళ్ళకి కొంచెం అదొక ఇంట్రెస్ట్ ఉంటుంది నువ్వు అంటే కొంచెం ఉంటుంది. బట్ మా ఫ్రెండ్స్ ఇంకా అందరూ నాకు తెలిసిన వాళ్ళు అందరూ మంచి ఫ్రెండ్సే కాబట్టి దే నోస్ వాట్ ఐ యామ్ అండ్ నాకు ఎలా కావాలో ఏంటో వాళ్ళకి తెలుసు. సో దే విల్ బీ సెటిల్ ఫ్రెండ్గా బానుగానే చూస్తారు. విల్ నాట్ సీ లైక్ 60 మూవీస్ చేసాడు ఇలా ఏం చూడరు. ఏదైనా ఒక సినిమా బాగుండి బాగా చేస్తే ఓకే అరే బాగా చేసారా, యూ డన్ దిస్ మూవీ వెరీ నైస్ అంటే అలా ఉంటుంది. రా 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 పక్కన కూర్చొని అసలు ఏమి ఉండదు. అంటే నువ్వు ఎలా నడిచి వస్తుంటే కొంచెం స్పేస్ ఇచ్చి అలా ఏం లేదు. నా ఒకటికే కాదు, అంటే చిలిపి చేష్టలు ఉంటాయి కదా వాళ్ళు చేసేది కూడా. మీన్స్ వచ్చాడు 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 నార్మల్గా నేను ఒక్కడే చిలిపి చేష్టలు అన్నావు కాబట్టి నేను అడుగుతున్నాను, లేకపోతే నేను అడగకపోతున్నాను. మళ్ళీ నువ్వు నన్ను తిట్టుకోకూడదు. క్వశ్చన్ ఏంటి, అమ్మాయిల ఫాలోయింగ్ ఎలా ఉంటుంది? స్కూల్లో ఏముండదు, బయట బయట కూడా ఏముండదు. అంటే స్కూల్ మ్యాటర్ వస్తుంది కాబట్టి. సో స్కూల్లో ఎక్కువగా మాట్లాడడం కూడా పర్లేదు. ఇది కట్ చేసి మనం ప్రైవేట్గా మీ ఫాదర్ ఏం చూడరు? లేదు లేదు నిజంగా చెప్తున్నా. స్కూల్లో అయితే అసలు ఏం లేదు. బయట వచ్చేసరికి ఇంకా చీల్డ్ ఆర్టిస్టులు అందరూ తెలిసిన వాళ్ళే కాబట్టి నార్మల్గా మాట్లాడుతుంటాం అంత. దర్ ఇస్ నో ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ ఇట్లా ఫాలోయింగ్ కానీ ఇలాంటివి లేదు. ఇప్పుడు ఈ హెయిర్ స్టైల్ వెనక ఏంటి ఏమన్నా అప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసమా కంటిన్యూషనా? రెగ్యులర్గా కొంచెం హెయిర్ ఎక్కువ ఉంచుకోవాలి అని అలాగా ఏం లేదు. బట్ నాకు ఫస్ట్ హెయిర్ పెంచుకోవడం నార్మల్గా పెంచుకున్నా ఓ మూవీకి అని చెప్పి, ఒక సీరియల్ కోసం అని చెప్పి. అండ్ ఆ సీరియల్ చేసినప్పుడు వేరే మూవీ చేయడం, దానికి కంటిన్యూటీ, అలా కంటిన్యూటీస్ అయిపోయి అది బాగుంది, అది సెట్ అయిపోయింది, అలాగే ఉంచేసాను నేను ఇంకా. అండ్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. సో ఫస్ట్ ఫిల్మ్ ఒక్క క్షణం ఐ థింక్ కదా, ఒక క్షణం అంటే ఎన్ని ఇయర్స్ అయింది కరెక్ట్గా నువ్వు ఫస్ట్ ఫిల్మ్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు వరకు? 9-8 ఇయర్స్. సో అప్పటికి ఇప్పటికీ ఆలోచన చాలా మారిపోతూ ఉంటుంది. ఎప్పుడైనా నీ ప్రీవియస్ ఫిల్మ్ ఎప్పుడైనా స్టార్టింగ్లో ఫిల్మ్ చూసి నీకే కొంచెం అబ్బా ఇలా చేశాను, కొంచెం నీకు కొంచెం ఐ మీన్ ఫన్నీగా అనిపించడం, ఇలా చేయకుండా అలా చేయాల్సింది అని ఏమైనా అనిపించడం లాంటివి జరిగా? ఇప్పటికీ కూడా నేను మొన్న చేసిన తండేల్లో కానీ అంటే నేను దాంట్లో చేసింది ఐ థింక్ చాలా తక్కువే చేసి ఉంటాను. నాకు తెలిసినంత వరకు నేను చాలా తక్కువ చేసా. ఎవ్రీ దాంట్లోని ప్రతిసారి చూసినప్పుడు ఓకే ఇలా కాదు, ఇంకా బెటర్ చేయొచ్చేమో, ఈ రియాక్షన్ ఇంకా ఇలా ఇవ్వచ్చేమో, కొంచెం సెటిల్ చేయొచ్చేమో, ఇంకా ఓవర్ యాక్షన్ చేసానేమో నాకు నేనే అనుకుంటా ఉంటాను. సీ అండ్ ఐ జడ్జ్ మై సెల్ఫ్. అండ్ మా నాన్నగారు చెప్తుంటారు నేను తప్పు చేస్తే నువ్వు. బట్ ఓవర్ యాక్షన్ అనేది వర్కౌట్ అవుద్ది. ఆడియన్స్ వాంట్స్ దట్ అతి అని చెప్పి ఒకటి ఉంటుంది కదా, బ్రహ్మానందం గారు చెప్తారు ఆ సినిమాలో. అది బట్
మ్యాక్స్ నేను ఎక్కువగా చేయను ఓవర్ యాక్షన్ ఐ డోంట్ లైక్ ఆల్సో. నాకు యాక్షన్ అంటే కూడా ఏదో కొన్ని కొన్ని సీన్స్ కూడా చాలా షై ఫీల్ అయిపోయింది కానీ డూ యాక్షన్ బట్ ఓవర్ యాక్షన్ ఎక్కువ ఇప్పటివరకు ఒకసారి చేయలేదు, చేయలేను కూడా. ఓకే, సో వాయిస్ ఏమన్నా వర్కౌట్స్ చేస్తున్నావా? అంటే మెచ్యూరిటీ కనిపిస్తుంది చాలా, ఐ మీన్ బేస్ వస్తుంది వాయిస్లో ఇప్పటికే. అది నాకు తెలిసి ఈ ఏజ్ పీరియడ్లో ఈ ఏజ్కి రాదు అంత వాయిస్ మెచ్యూరిటీ. ఏమన్నా వాయిస్ ఎక్సర్సైజ్లు ఏమైనా చేస్తున్నావా? ఎక్సర్సైజెస్ ఏమి వాయిస్ అసలు ఏం చేస్తారో కూడా నాకు వోకల్స్ మీద పెడతారు కదా కొంతమంది, ఇలా చెయ్యి మార్నింగ్ లేచి ఓంకారం గట్టిగా చదువు ఇలాంటివి చెప్తూ ఉంటారు కదా. లేదు అలా ఏం లేదు, నార్మల్గా ఏం నాకు కూడా తెలియదు, అది ఏదో అలా వచ్చేసింది, అలా మాట్లాడుతున్నాను. ఐ డెంట్ ప్రాక్టీస్ అని ఏం చేయలేదు. నార్మల్గా పాడడం అంటే అప్పుడప్పుడు ఏదో బాత్రూమ్ సింగర్ అంటారు కదా అలాగా, ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు చూస్తూ వింటూ అలాగా, అంతేగాని అంతేం లేదు. సో ఇది ఒక గిఫ్టెడ్ లైఫ్లా ఉంటుంది నీది, అంటే బికాజ్ చాలామంది ఇలాంటివన్నీ కళల్లో ఉంటాయి తప్ప ఎవరికి సాధ్యం కాదు. 12 years దాటి టీనేజ్లోకి ఎంటర్ అయ్యేసరికి ఆల్మోస్ట్ ఇన్ని ఫిల్మ్స్ చేయడం, ఒక్కొక్క రికగ్నిషన్ బయట రావడం, ఇది ఖచ్చితంగా డ్రీమ్ లైఫ్ చాలామందికి. బట్ ఎక్కడైనా ఏదో ఒక సర్టెన్ పాయింట్లో కొంచెం బాధ, ఎలా అంటే కొన్ని సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. ఫ్రెండ్స్తో ఆడుకోవడానికి టైం ఉండదు, చదువుకోవడానికి కొన్ని టైం ఉండదు, ఒక్కొక్కసారి సిలబస్ మొత్తం కవర్ చేయాలి. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. పర్సనల్గా ట్రిప్స్కి వెళ్ళడానికి ఉండదు. అఫ్కోర్స్ నువ్వు తండేలకేమో వాటర్లో వెళ్ళావు, ఆ కేజీఎఫ్కేమో శాండ్లో వెళ్ళావు, ట్రిప్స్ బాగానే ఉంటాయి, బట్ పర్సనల్ ట్రిప్స్ ఉండవు, ఫ్యామిలీ ట్రిప్స్ అలాంటివి. సో ఎక్కడైనా ఏదైనా ఒక పాయింట్లో నేను సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది అని కొంచెం బాధపడ్డం ఏదైనా సిచ్యువేషన్స్ ఉన్నాయా? అంటే ఫస్ట్ యాక్చువల్లీ కొంచెం బాధ అయితే ఉంటుంది, హోల్ సిలబస్ చేయాలి కొంచెం, అది ఓకే కానీ ఎక్కువ ఫ్రెండ్స్తో ఉండేకి ఉండదు. ఒక షూటింగ్స్కి వెళ్ళామంటే అక్కడ ఉంటే వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు కానీ చైల్డ్ ఆర్టిస్టులు ఉంటే వీ కెన్, బట్ ఒకడే ఉండి అందరు పెద్దోళ్ళు ఉంటే పెద్దోళ్ళతో ఏం మాట్లాడినా కానీ వీ కెన్ టాక్ అండ్ లెస్ ఓన్లీ. సో ఒక చిన్న ఇది ఉంటుంది, దాని తర్వాత ఇంకా మెల్లిగా అలాగా అండ్ కొంచెం ఫీల్ అయితే ఉంటుంది. బట్ ఎప్పుడు కూడా దీనివల్ల ఇలా సాక్రిఫైస్ చేస్తున్నాను అని అయితే అంత గట్టిగా ఇదైతే లేదు, ఏదో పైన అలా కూర్చుంటుంది. సో నాన్నగారు ఎప్పటి నుంచి తెలుసా? నాన్నగారు నీ చిన్నప్పటి నుంచి డైరెక్టర్ అవ్వాలి అనుకుంటున్నారు, ఆయన ఫీల్డ్లోనే ఉన్నారు, ఒక పెద్ద డైరెక్టర్ అవ్వాలి అనేది ఆయన కళ. బట్ కంప్లీట్గా ఇప్పుడు అంటే ఒకరి డ్రీమ్, ఫాదర్ డ్రీమ్ సన్ ఫుల్ఫిల్ చేస్తున్నట్టు ఆయన డైరెక్టర్ అవ్వాలనుకున్నారు, నువ్వు పెద్ద యాక్టర్ అవుతున్నట్టున్నావు కదా. హ్యాపీ ఫీల్ అవుతున్నారా నీలో చూసుకుని ఆయన డ్రీమ్స్ని వాటిని? చాలా హ్యాపీ. ఆయన డ్రీమ్ ఇంకోటి ఉంది యాక్చువల్లీ. ఫస్ట్ ఆయనకి నేషనల్ అవార్డ్ అనేది ఇష్టం, దాని తర్వాత ఇప్పుడు ఆస్కార్ అనేది, మీన్స్ అది ఆస్కార్ ఇది అనుకుంటారు, ఏది కనపడితే అది తీసేసుకోవాలనుకుంటున్నారు అని. బట్ ఒక్కసారి ఒక చైల్డ్ ఆర్టిస్ట్ కానీ ఒక యాక్టర్ కానీ అండ్ ఆస్కార్ తీసుకుంటే ఆ ఫీలింగ్ అనేది ఉంటుంది కదా. సో హీ వాంట్స్ ఏదైతే వస్తుందో నేషనల్ అవార్డ్ ఇలా ఉంది, ఆస్కార్ అనేది ఇంకా పెద్దగా ఉంటుంది. సో ఏది ఉంటే దానికన్నా ఆలోచించాలి అని అంటారు మీమ్స్లో, థింక్ బిగ్ అండ్ బీ బిగ్ అని అంటారు కదా. సో అలాగా డ్రీమ్ బిగ్, డూ బిగ్, అచీవ్ బిగ్ సంథింగ్, అలాగే ఉంటుంది. అంటే ఇప్పుడు నీకు ఆస్కార్ పెట్టారనమాట టార్గెట్, పెద్ద టార్గెటే, అచీవ్ చేస్తానే. అంటే చైల్డ్ యాక్టర్గా ఆస్కార్ అంటే మాత్రం అది చాలా పెద్ద టార్గెట్, ఎందుకంటే నీకు టైం పీరియడ్ తక్కువ ఉంది, చాలా తక్కువ ఉంది. బట్ చెప్పాను చైల్డ్ ఆర్టిస్ట్గా అంటే హీ ఆల్సో నో ఎంతవరకు చేయగలను ఏంటి అని. బట్ నార్మల్గా చెప్పాను నేను మీకు, బట్ ఎప్పుడైనా ఆర్టిస్ట్ అయి ఉండొచ్చు, హీరోగా అయి ఉండొచ్చు, ఏదో అలాగా. సో అండ్ నువ్వు మోనోలాగ్స్ చాలా బాగా చెప్తావు. ఐ మీన్ నేను ఒక 4 years బ్యాక్ ఎప్పుడో ఇంటర్వ్యూలో చూసాను, అప్పట్లో నువ్వు విఐపి డైలాగ్, రఘువరన్ బీటెక్ డైలాగ్ అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నావు. ఏజ్ ఏంటి, ఈ డైలాగ్ ఏంటి, అసలు ఇక్కడ తడబాటు లేకుండా అంత మోనోలాగ్ ఎలా చెప్పాడని నేను షాక్ అయ్యాను. అంటే ఆ ఏజ్లో అంత గుర్తుపెట్టుకోవడం అనేది, పైగా ఏంటంటే నువ్వు చదవలేదు, నువ్వు బై హార్ట్ చేసి చదివేసింది కాదు, చాలా డిక్షన్తో చెప్పావు అనమాట. ఏమన్నా మోనోలాగ్ నీకు ఇష్టమైన బెస్ట్ మోనోలాగ్ ఒకటి చెప్తావు మాకోసం? అన్ని బెస్ట్, బట్ వన్ ఐ విల్ టెల్. అంత శివమయమని పెద్దలు అంటారు, నాకు అంత సారీ అయ్యా కాలం దేని వాళ్ళు కాలం చేస్తారని కాలుగా చెప్తాను. కాలం చేసే కాలం వస్తే కాలు విరుగుతుందేమో అని భయం. కవిత భయం అండి, కథ భయం. వీవుడి కథ నా భయం అంటే రాముడి కథ నా భయం. వీడిని భయం, చూడిన భయం.
తలుపు భయం అండి, మూసిపోయిన తలుపు భయం, తెరిచిపోయిన తలుపు భయం, బార్ల వేసిన తలుపు అన్న భయం, కిటికీ చూసినా సరే నిజంగా చచ్చే భయం అండి, నీడు భయం అండి, కూడ భయం అండి, బంతిని చూసిన భయం అండి, ముద్ద బంతిని చూసిన భయం అండి, అది పెట్టుకున్న పువ్వు బంతిని చూసిన భయం అండి, నక్క కుక్క పిల్లి తిన్న ఎలుకన్నా భయం అండి, చుట్టూ వేరుకోసుకున్న చెట్టున్నా, చెట్టు కింద ఉన్న పుట్టన్నా, పుట్టలో ఉన్న పాములు తెల్లు పట్టుపగలి కరుస్తాయేమో అని భయం అండి, ఏకాంతం ఉన్న భయం అండి, ఏకాంతాన్ని చూసిన భయం అండి, ఈ నల్లి భయం, బల్లి భయం, దుమ్ము భయం, తుమ్ము భయం, రాత్రి భయం, పగలు భయం, నీళ్ళన్న భయం, నిప్పన్న భయం, ఈ ఇంగ్లీష్ అన్న భయమేనండి, జీరోఫోబియా, టాపోఫోబియా, ఇంకా బోల్డ్ ఫోబియాలు ఇంగ్లీష్లో ఉంటాయంట. అన్ని ఫోబియాలు నీకు ఉండి చచ్చారా, ఆ దేవుడు తప్ప ఇంకెవ్వరు నిన్ను కాపాడలేరని డాక్టర్ పంచభూతం నన్ను గుడికి వెళ్ళమన్నారండి. అక్కడికి వెళ్తే దీప భయం, తీర్థ భయం, ప్రసాద భయం, మంత్ర భయం, కొట్టే వాళ్ళని తిట్టను భయం, తిట్టే వాళ్ళని కొట్టను భయం, పడవ భయం, రాను భయం, పోను భయం, ఇంతసేపు వీళ్ళు అరుస్తుంటే గొంతెండి పోతుంది దాహమయం, కాస్త నీళ్ళిస్తారా. అది అది తలుచుకుంటేనే భయం వేస్తుంది డాక్టర్ గారు. నవ్వుతున్నా, అది కొంచెం కష్టమే కానీ ప్రయత్నిస్తానండి. అప్పట్లో అందరు నన్ను ధైర్యస్తులని మెచ్చుకునేవారండి, నేను అలాగే ఉండేవాడిని అండి. అప్పట్లో ఏదో గొడవ జరిగిందండి, చిన్న, ఇప్పటికీ తెలియలేదండి. ఆ రోజు రాత్రి వర్షం కురిసినట్టు మా ఇంట్లో బాంబుల వర్షం కురిసిందండి. మా అమ్మ నాన్న నా చేయి పట్టుకొని తీవ్రవాదులు వచ్చారని వేదిక పరిగెడుతున్నారండి. అప్పుడు ఒక బాంబు వచ్చి మా నాన్నగారి కాలు మీద పడిందండి, కాళ్ళు ఎరిగిపోయిందండి, ఒకటే రక్తం. అమ్మ తనకు బయట నుంచి నాన్నగారికి కాలి కట్టిందండి. అప్పుడు ఇనప టోపీలు పెట్టుకొని చేతులు తుపాకులతో కొంతమంది అక్కడికి వచ్చారండి. కింద పడున్న మా నాన్నగారితో కాలు చంపి తప్పుడు ఆలోచనలతో మా అమ్మని పక్కకు తీసుకెళ్లారండి. చిన్న పిల్లాడు కదండి, చేతికి దొరికిన రాయిని తీసుకొని వాళ్ళ మీద విసిరేశారండి. అందులో ఒకడు వచ్చి నా జుట్టు పట్టుకొని దూరంగా విసిరేశాడండి. తలకు ఒక రాయి కొట్టుకొని పడిపోయానండి. లెగిసి చూసేసరికి బంగారం లాంటి మా అమ్మ ఆ కళ్ళంతో పోయి పిచ్చి పట్టింది, అలా అక్కడ జుట్టు విరపోసుకొని అక్కడ కూర్చొని ఉందండి. నాన్న ఏడ్చారండి, అమ్మ ఏడవలేదండి. అమ్మ నన్ను ఏడవద్దని చెప్పింది. ఇక చూడనా, నాకున్న ఒక్కగానొక అబ్బాయి, ఏడకూడదు బాబు, ఎప్పుడు ధైర్యంగా ఉండాలని చెప్పినప్పటి నుంచి ఏది చూసినా కానీ భయమే డాక్టర్. సారీ అండి, ఏడకూడదు అన్నారు. దాని తర్వాత ఇంకో సంఘటనలో అమ్మ కూడా చచ్చిపోయిందండి. వా 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 రేంజ్ అసలు ఎక్కడన్నా ట్రైన్ అయ్యావా అసలు? లేదు, ట్రైన్ అయితే డాడీ కంప్లీట్, డాడీ అమ్మ చెప్తూ ఉండడం అండ్ సినిమాస్ చూస్తూ ఉండడం ఎక్స్పీరియన్స్ బట్టి. అంటే ఇప్పుడు జనరల్లీ కెమెరా ఫియర్ ఉంటుంది చాలా మందికి. ఇప్పటికీ కెమెరా ఇలా ముందుకు వస్తే భయపడుతూ ఉంటారు. నువ్వు ఐ కాంటాక్ట్ కూడా బాగానే ఇస్తున్నావు, అంటే ఎక్కడ ఐ కాంటాక్ట్ కూడా తీయట్లేదు. నేను ఎదురుగుండా నవ్వుతున్నా కూడా నువ్వు అలాగే డైలాగ్ చెప్తున్నావు. ఈవెన్ కెమెరా చూడడానికి అంటే నువ్వు ఎక్కువ ఫేస్ చేసేది కెమెరాసే కాబట్టి. స్టార్టింగ్ ఎప్పుడు కెమెరా ఫియర్ లేదా అసలు? ఏదైనా టెక్నిక్ ఫాలో అయ్యావా? ఫస్ట్ అయితే షార్ట్ ఫిల్మ్ చేసేటప్పుడు దెర్ ఇస్ నో అంత భయం ఏం లేదు. ఫస్ట్ ఆల్ అసలు భయం ఏం లేదు. ఫస్ట్ ఫిల్మ్ మీ డాడీతో చేసావు కదా, ఇండిపెండెంట్ ఫిల్మ్? నథింగ్, దెర్ ఇస్ నో భయం ఏం లేదు. బట్ ఒక్క క్షణం చేసేటప్పుడు కొన్ని షార్ట్స్ రాకపోతే ఇలాగ ట్రాలీ షార్ట్స్ కానీ ఇలా గింబల్ షార్ట్స్ కానీ వచ్చినప్పుడు అప్పుడు మాత్రం చిన్న ఏదో ఉండేది. కానీ దెర్ ఇస్ నో అప్పటి నుంచి ఇప్పటి వరకు దెర్ ఇస్ నో అలాంటి భయం అయితే ఏం అనిపించలేదు. అది గాడ్ క్రేజ్ అనమాట. సూపర్ సూపర్, అసలు చాలా బాగా చేసావు అసలు, సూపర్. ఐ డింట్ ఎక్స్పెక్ట్ ఇట్. అందువల్ల ఓకే, నీకు ఏదో ఒక ఫిల్మ్కి 6 అవార్డ్స్ ఏదో వచ్చినట్టున్నాయి కదా, ఏంటది ఫిల్మ్ ఏంటిది? దట్ ఈస్ నాట్ ఎ ఫిలిం, మీన్స్ ఒక ఫిలిం ఒకటి, షార్ట్ ఫిల్మ్ ఒకటి వచ్చింది. మీన్స్ ఫిలిం వచ్చేసరికి వీవ్ ఆఫ్ అ కల్చర్. దానికి నాట్ ఓన్లీ 6 అవార్డ్స్ ఎక్కువ వచ్చాయి. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ కానీ అండ్ సమ్ అమెరికాలో కానీ లాట్ ఆఫ్ అవార్డ్స్ వచ్చాయి. అండ్ షార్ట్ ఫిల్మ్ వచ్చేసరికి దారి అని, ఇట్ ఆల్సో గెట్ లాట్ ఆఫ్ అవార్డ్స్. అది అప్పుడు
తెలుగులో ఇట్ వాజ్ సెన్సేషన్ అప్పుడు. అలాగా దిస్ 2 మూవీస్ అలా వచ్చాయి. సూపర్. సో నీలా చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి ఇప్పుడు పెద్ద స్టార్లు అయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. నీకు అందులో ఎవరిని ఎక్కువగా ఇన్స్పిరేషన్గా కావచ్చు, రోల్ మోడల్గా కావచ్చు తీసుకుంటాం? మా చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి ఐ టేక్ ఆల్ ఆఫ్ దెమ్. చైల్డ్ ఆర్టిస్ట్గా ఇప్పుడు పెద్ద స్టార్లు అయిన వాళ్ళు, అదే ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్, ఇప్పుడు స్టార్లు అయిన వాళ్ళు అందరినీ తీసుకుంటాను. ఇప్పుడు తేజ సజ్జా గారిని కానీ, ఒక విషయంగా చెప్పాలంటే అందరూ ఫస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్గా ఫస్ట్ అందరూ. జూనియర్ ఎన్టీఆర్ గారు బిగ్గెస్ట్ ఇందులో, ఆయన చైల్డ్ ఆర్టిస్ట్. సో చిన్నగా ఉండి చిన్నప్పటి నుంచి ఇంట్రడ్యూస్ అయ్యి చేయడం, ఆల్ దోస్ థింగ్స్ ఐ లైక్. అండ్ అందరికన్నా చిన్నప్పుడు అంటే అఖిల్ గారు, చాలా చిన్నప్పటి నుంచి. సో అందరినీ చూసి నేర్చుకుంటాను. ఒక్కొక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది. ఎన్టీఆర్ గారికి ఒక టాలెంట్ ఉంటుంది, తేజ సజ్జా గారికి. ఐ టేక్ దోస్ మంచి ఏదైతే ఉంటాయో అవన్నీ ఐ టేక్ దోస్ థింగ్స్ ఐ లర్న్. సో ఇదే చైల్డ్ ఆర్టిస్ట్లో కొంతమంది ఒకప్పుడు పెద్ద చైల్డ్ ఆర్టిస్ట్స్, బట్ ఏంటంటే మధ్యలో కొంచెం ఒక టైం పీరియడ్ గ్యాప్ తీసుకుంటున్నారు, తర్వాత దొరకట్లేదు పాపం వాళ్ళకి పాపం పెద్ద ఫ్యూచర్ లేకుండా పోయింది. చాలామంది ఉన్నారు. ఈవెన్ దో రీసెంట్గా కొన్ని ఇంటర్వ్యూస్ నువ్వు చూసావో లేదో, ఆయన చిన్నప్పుడు ఒక మంచి చైల్డ్ ఆర్టిస్ట్, ఇప్పుడు మందు తాగుతూ ఆయన బయట తిరుగుతూ ఉన్నాడు అనమాట, చదువు అన్నీ వదిలేసి. వైరల్ అవుతున్నాయి. సో నీకు ఒక చైల్డ్ ఆర్టిస్ట్ పెద్ద అయ్యాక హీరో అవ్వాలంటే ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, నీకు తెలిసిన ఏంటి? హీరో అవ్వాలని కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టర్ అవ్వాలంటే మీన్స్ యాక్టర్ అవ్వాలంటే ఫస్ట్ యూ హ్యావ్ టు బీ ఇన్ ద అంటారు వెళ్ళిపోతే బాగుంటుంది, టైం పీరియడ్లో మూవీస్ తక్కువ వస్తాయని. బట్ దట్ ఈస్ నాట్ ట్రూ అని నేను అయితే నమ్ముతాను. ఎందుకంటే రోషన్ అన్న కానీ వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు. దేవర్ నాకన్నా ఇప్పుడు వాళ్ళకి 16 or 15 ఉంటాయి, అయినా దేవర్ రూలింగ్ ద TFI అన్నట్టు. సో షుడ్ బీ ఇన్ ద ఫిలిం ఇండస్ట్రీ, బాగా రికగ్నైజ్ అవ్వాలి, టేక్ ద స్టోరీస్. ఒక హీరో అవ్వాలి కానీ ఒక యాక్టర్ అవ్వాలంటే స్టోరీ విన్న తర్వాత ఓకే ఇట్ షుడ్ బీ, అది మన కెరియర్కి ఇంపార్టెంట్ అవుతుందా. నార్మల్గా ఒక క్యారెక్టర్ వచ్చేసింది చేసేసుకున్నాం అన్న కాకుండా ఓకే క్యారెక్టర్, కిట్టు అనే క్యారెక్టర్ ఉంది తండేల్లో, ఫర్ సపోజ్ చెప్తున్నాను, అది నా క్యారెక్టర్కి ఇంపార్టెంటా కాదా. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఓకే ట్రై చేయడానికి చాలా ఉన్నాయి, బట్ ఇది ఒకటే ఛాన్స్ అన్నట్టు అందరూ చేస్తారు. బట్ ఎన్నో ఛాన్సెస్ ఉన్నాయి, వీ హ్యావ్ టు లర్న్ దోస్ థింగ్స్. అండ్ అలాగా ప్రతిదీ నేర్చుకోవాలి, ప్రతిదీ తెలియాలి. నాకు ఇప్పుడు తెలుసు అంతే, తెలుసు అంటే కొంచెమే తెలుసు, ఇంకా 100% ఉంది. 100%లో అయినో ఓన్లీ 20%, ఇంకా చాలా తెలుసుకోవాలి. అది నాకు తెలిసినా కానీ ఇంకా ఒక గేమ్స్ ఉంటాయి కదన్న, ఇలా 300 steps ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి గేమ్ మళ్ళీ ఓపెన్ అవుతుంటుంది. సో అలాగా ఎవ్రీ ఫిలిం, ఎవ్రీ సీన్, ఎవ్రీ షాట్ అన్నీ ఒక లెవెల్ లాంటివే. 360 steps దాటినా కానీ ఇంకా 360 వస్తూ ఉంటాయి. సో యూ హ్యావ్ టు ఫేస్ ఆల్ దోస్ థింగ్స్. అన్నిటికీ నిలబడి అన్ని అర్హతలు కలిగిన వాడే, అన్నీ తెలిసిన వాడే రాజు అవుతాడు అంటారు కదా. సో అలాగే హీరో అవ్వాలన్నా కానీ ఆల్ దోస్ థింగ్స్. అబ్బా, KGF రేంజ్ డైలాగ్స్ అన్నీ కొడుతున్నావు కదా. ఓకే, KGF గురించి మాట్లాడుకుందాం. సో KGF గురించే ముందు మాట్లాడుకుందాం, తండ్రి గురించి తర్వాత మాట్లాడుకుందాం. KGFకి నీ ఏజ్ ఎంత అప్పుడు? Part 1 7-8 years. అప్పుడు ఇలా సుత్తి పట్టుకుని కూడా. యా, సో ఎక్కడ జరిగింది ఆ షూట్? అప్పుడు ఎక్కడికి వెళ్ళావు? కొన్ని దగ్గర జరిగింది, మీన్స్ ఎక్కువగా కోలార్ అండ్ మైసూర్లో ఉండే ఒక ప్యాలెస్, అడిగినాం ఆల్ మూవీస్లో ఉంటాయి కదా ఆ ప్యాలెస్, అండ్ ఫల్క్నామా ప్యాలెస్ అండ్ రామోజీ ఫిల్మ్ సిటీ, అల్యూమినియం ఫ్యాక్టరీ, అలాగే. యా, తండేల్ విషయానికి వస్తే పాకిస్తాన్ జైలు సెట్ వేశారు కదా, అది ఎక్కడ? దట్ వన్ BHLలో చేసాం, అండ్ సమ్ ఆఫ్ ద సీన్స్ రామోజీలో చేసాం. సో ఇది వెళ్ళావా నువ్వు షిప్పింగ్కి, ఆ బోటింగ్లో వెళ్ళావా? ఎన్ని డేస్ వెళ్ళావు? ఫ్యూ డేస్ వెళ్ళా, చాలా తక్కువ రోజులు వెళ్ళా. మీన్స్ సెకండ్ హాఫ్లో నేను వచ్చేది కొద్దిసేపే కాబట్టి బుజ్జల్లి సాంగ్లోనే. బట్ నిన్ను తీసుకెళ్తారు కదా యాక్చువల్లీ ఆ స్టోరీలో ఏంటంటే, నిన్ను కూడా తీసుకెళ్తారు, దొరికేస్తావు, నువ్వు కూడా పాకిస్తాన్ వెళ్ళాల్సి వస్తుంది. సో అది ఏదన్నా కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది ఆ బోటింగ్లో కావచ్చు, భయం వేసిన సిచ్యువేషన్స్ కావచ్చు, ఇంట్రెస్టింగ్? ఫస్ట్ కొంచెం ఎలా ఉంటుంది ఏంటి అనేది చిన్న ఇది ఉంటుంది. దాని తర్వాత మెల్లిగా వెళ్తూ అలవాటు అయిపోయి, దాని తర్వాత ఫన్నీ ఇన్సిడెంట్ ఏంటి అని అంటే,
మనం వెళ్ళి అది మధ్యాహ్నం 1 చాలా ఎక్కువసేపు చేసేవాళ్ళం. చేసి మళ్ళీ లంచ్ కోసం అని వచ్చేవాళ్ళం. వచ్చి లంచ్ తినేసి కొద్దిసేపు ఉండి మళ్ళీ వెళ్ళిపోయేవాళ్ళం. సో దిస్ వన్ ఈజ్ ద సీన్. ఎలా వచ్చి ఇక్కడ మా ప్లేన్ ఏరియా కూడా వేవ్స్కి మూమెంట్ ఉంటుంది కదా, ప్లేన్ ఏరియాకి వచ్చినప్పుడు కూడా వీ హ్యావ్ టు డూ అలా మూడ్లో ఉంటాం అనమాట. అలా ఊగుతూ అలా అదే ఫీలింగ్ ఉంటుంది. దట్ వాజ్ ద ఫనీ థింగ్. అండ్ ఆ బీచ్లో షూట్ చేయడం మిడ్సీలో కదా, ఎంత రెస్ట్ తీసుకున్నా ఎంత వైజాగ్ దగ్గరేనా అది? వైజాగ్ కాదు, ఉడిపి. ఉడిపి సీన్స్ అంతా ఉడిపి అంకోలాలో చేసాం. అంకోలాలో ఇది చేసాం అనమాట. ఏదైతే ఉడిపిలో అయితే మెడ్సీలో అండ్ గుజరాత్లో సీన్స్ ఇవి చేసాం. అండ్ ఊరు సీన్ ఇవంతా ఎక్కడ ఉందో అదంతా అంకోలా ఇలా అంతా. అండ్ ఏదైతే మీరు కాపాడే రెస్క్యూయింగ్ సీన్ కానీ తుఫాన్ సీన్ ఏదైతే ఉంటుందో దట్ వన్ ఈస్ బ్లూ మ్యాట్లో చేసాం తాగే స్టూడియోలో అలాగా. సో నాగ చైతన్య గారు ఏమన్నా బాగా క్లోజ్ అయిపోయారా? బికాజ్ ఆల్మోస్ట్ 3 films కదా. అది తెలుసు, చైల్డ్ వర్షన్ మాట్లాడతారు. బట్ ఆయన కొంచెం ఇంట్రోవర్ట్, ఆయన తెలిసినా కానీ ఇంట్రోవర్ట్ అనేది ఉంటుంది కదా. సో పలకరిస్తారా? భాను హాయ్ భాను అంటారా? భాను యా ఓకే. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఏ హీరోకి చైల్డ్ వర్షన్ నువ్వు యాక్ట్ చేయాలని అంటే ఎప్పటి నుంచో ఆ డ్రీమ్గా పెట్టుకున్నావు? నీకు బాగా ఇష్టమైన ఒక హీరో ఉంటాడు, మాస్ హీరో, ఒక పవర్ఫుల్ హీరో అయి ఉండొచ్చు. తనకి చైల్డ్ వర్షన్ లైక్ KGFలో చైల్డ్ వర్షన్ చేసినట్టు. ఒక్కలని కాదు, ఐ వాంట్ టు డూ ఆల్ దో విజయ్ దేవరకొండ గారికి చేయాలని కానీ అందరికీ చేయాలని ఒక ఆశ నాకు. అందరితో ఒక్కరితో కాకుండా అందరికీ చేస్తే అది కూడా ఒక అప్రిసియేషనే కదా. అందరికీ చేశాడు అనే ఒక చైల్డ్ ఆర్టిస్ట్గా అలా అందరికీ చేయాలని. సో నీకు నీ పోలికలు ఎవరికి బాగా సూట్ అవుతాయని ఎవరైనా చెప్పారా? చెప్తా ఉంటారు కదా, నువ్వు ఈ హీరోకి అయితే బాగుంటారా, కరెక్ట్గా ఉంటాయి ఇద్దరు పోలికలు అని ఎవరైనా బాగుంటావు అని చెప్తారు. బాగుంటావు అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కో హీరో అని చెప్తారు. ఒకళ్ళేమో మహేష్ బాబు. నీకు మోస్ట్లీ ఎక్కువ వచ్చింది ఏంటి? మోస్ట్లీ నాకు తెలియదు, ఎక్కువ రాలా. అన్నీ ఒక్కొక్కళ్ళు ఒకళ్ళు చెప్పే వాళ్ళు ఉన్నారు కానీ ఎక్కువగా రాలా. ఎక్కువగా ఆనంద్ దేవరకొండ గారు, విజయ్ గారు, రవితేజ గారు, నాని గారు. సో వాళ్ళతో నువ్వు చేసావు కాబట్టి కొంచెం కంపేర్ చేస్తూ ఉంటారు మేబీ. యా ఓకే. ఇప్పుడు ఇందాక తేజ సజ్జా గారు అన్నావు, ఆయన సూపర్ పవర్, అది ఒక సూపర్ హీరో క్యారెక్టర్ చేశారు. ఆల్మోస్ట్ కొత్త హీరో, ఐ మీన్ లేని క్యారెక్టర్ని క్రియేట్ చేశారు, హనుమాన్. సో అలాగా నీకేమన్నా ఒక సూపర్ పవర్, ఇలాంటి సూపర్ హీరో క్యారెక్టర్లో నేను చెయ్యాలి, బికాస్ చిన్నప్పటి నుంచి బ్యాట్మ్యాన్, స్పైడర్ మ్యాన్, ఈ అవెంజర్స్ ఇవన్నీ చూస్తూ పెరిగావు కాబట్టి నీకు ఏదన్నా ఒక పర్టికులర్ సూపర్ హీరోలో నేను ఉండాలి, ఇండియన్ వర్షన్లో నేను ఉండాలి అని ఏమన్నా ఉందా నువ్వు పెద్ద దిగేసరికి? నాట్ ఓన్లీ అన్నీ, మీన్స్ ఎవ్రీ అవెంజర్స్లో చూసుకుంటే థార్ కానీ, థార్కో పవర్ ఉంటుంది, థండర్ అంటారు. అండ్ కెప్టెన్ అమెరికాకు పవర్, షీల్డ్ ఉంటుంది. ఐరన్ మ్యాన్ కో. నీ ఫేవరెట్ అవెంజర్స్ మొత్తం? నాట్ అలా ఏం లేదు, నాకు థోర్ ఇష్టం, నాకు అందరూ ఇష్టం. బికాస్ ఒక్కొక్కరికి ఒక పవర్ ఉంటుంది. కెప్టెన్ అమెరికా ఒక షీల్డ్ పవర్ అంటే, థార్కి హ్యామర్ పవర్ అండ్ థార్ థండర్ పవర్ ఉంటుంది. ఐరన్ మ్యాన్ కి ఐరన్ ఇది ఉంటుంది. సో ఎందుకో నాకు ఇప్పటికి కూడా నేను కూడా అరే ఒక్కడిని ఎంచుకోవాలి ఇలాగ అనుకుని చెప్పి నాకు నేనే క్వశ్చన్ తీసుకున్నా కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క పేర్లు వస్తూ ఉంటాయి. ఇప్పుడు నిజంగానే ఒక డైరెక్టర్ వచ్చి ఎలాంటి క్యారెక్టర్ కావాలని అడిగాడు అనుకో, నువ్వు ఇలా ఆలోచించుకుంటుంటే దాటేస్తుంది. ఇప్పుడు గాడ్ వచ్చి ఒక సూపర్ పవర్ ఇస్తాను కంటే నువ్వు ఆలోచించుకుంటూ ఉంటే ఆయన వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఒక స్టోరీ ఉంటుంది దట్ శివుడు ఎవరో వచ్చి దీంట్లో డబ్బు ఉంది, దీంట్లో పేరు ఉంది, నీకు ఈ రెండిట్లో ఏది కావాలంటే రెండిట్లో ఒకటి తాగితే నీకు ఆ పవర్ అనేది వస్తుందని అంటే రెండు మిక్స్ చేసుకొని తాగుతాడు. అలాగా నాకు అన్ని మిక్స్ చేసి ఒక క్యారెక్టర్ రెడీ చేయండి అని అంటే అలాగే ఐరన్ మ్యాన్ సూట్ వేసుకుని థండర్ పవర్ తో హల్క్ లా మారిపోయి గుద్దుతావా? హల్క్ లా అయితే మారను నేను. హల్క్ అనేది అది బాడీ ఉండాలి, ఒక స్ట్రెంత్ ఉండాలి. రానా గారికి లాంటిది వాళ్ళకి బాగా సెట్ అవుతుంది. సో నీకు అలాగేం లేదా అంటే ఫ్యూచర్లో నువ్వు పెద్ద దిగాక నీ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఒకటి ఉంటుంది. నీకు ఇప్పుడున్న హీరోస్ అందరిలో ఎవరి బాడీ బాగా ఇష్టం? నేను ఇలా అవ్వాలి, ఆ కట్అవుట్ మొత్తం అంతా నేను ఇలా అవ్వాలి పెద్ద అయ్యాక అని ఉంటుంది కదా. చాలా మంది ఉన్నారు.
ఇప్పుడు నాని గారు ఉన్నారు, ఆకెల్ గారిది నేను ఏజెంట్ చూసినప్పుడు అసలు షార్ట్ ఉంటుంది, 2 జేబుల్లో ఇలా గన్ ఉంటుంది అండ్ ఇట్లాగా బనీన్ నోట్లో పెట్టుకుని ఇలా ఉంటే దట్ వన్ షార్ట్ 8 ప్యాక్ 6 ప్యాక్ చూపిస్తూ ఇలా నోట్లో పెట్టుకుని ఉంటుంది. దట్ వన్ ఇప్పుడు మొన్న వచ్చిన కీ కౌశల్ గారిది ట్రాన్స్ఫర్మేషన్ కానీ చావా చాలా బాగా అనిపించింది. ఎవ్రీ సుధీర్ బాబు గారు కానీ మొన్న సుధీర్ బాబు గారిది కానీ లైక్ ఆల్ ద అందరికి ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది కదా, అందరికీ నాకు బాగా ఇష్టం అనేది ఒక్కళ్ళని లేదు. నాకు మజిల్ బాడీ అంటే ఇష్టం, ఓన్లీ 6 ప్యాకే కాకుండా మజిల్ గా ఉండి లైక్ ఎన్టీఆర్ గారిది ఎలాగ కనపడిద్దో RRR లో అలాగా. ఈవెన్ రామ్ చరణ్ గారిది కూడా RRR లో బాగా బల్కీ బాడీ ఉంటుంది. అవును అలాగా. నువ్వు హల్క్ కాదంటున్నావు, హల్కీ బాడీ కోరుకుంటున్నావు, అయితే బల్కీ బాడీ కోరుకుంటున్నావు, హల్క్ కాదు. నైస్. సో బేసికల్లీ హీరోయిన్స్ కూడా ఎవరో ఒకళ్ళు ఇష్టం ఉంటారు కదా, నువ్వు పెద్ద అయ్యాక వాళ్ళు నీకు అవైలబుల్ ఉండరు అనుకో, బట్ అలాంటి హీరోయిన్తో నేను చేయాలి. ఇప్పుడు చాలామంది అప్పట్లో శ్రీదేవి గారిని ఇష్టపడిన వాళ్ళు శ్రీదేవి గారి కూతురుతో చేసే ఛాన్స్ వస్తుంది. సో నీకు కూడా అలాగే ఎవరన్నా హీరోయిన్ అంటే బాగా ఇష్టం ఉందా? అందరూ నువ్వు అన్నిటికీ అందరూ ఆల్ అని చెప్తున్నావు మొత్తం అన్ని. ఒక పేరు చెప్పాలంటే సాయి పల్లవి గారు లాంటి. ఓకే, సాయి పల్లవి గారి కూతురుతో ఫ్యూచర్లో సినిమా చేస్తాను అంటున్న భాను. లేదు మీన్స్ నార్మల్గా చెప్తే నాకు సాయి పల్లవి గారి యాక్టింగ్ కానీ అందరు బాగా చేస్తారు, కానీ కొంచెం కొత్తగా ఉంటుంది. అమరాన్లో కానీ ఆవిడ ఏడుస్తూ ఉంటే అమరాన్లో ఒక సీన్ ముందు నుంచి ఇష్టం, బట్ అమరాన్లో వాళ్ళు మాట్లాడుతూ ఉంటే బ్లాస్ట్ అయ్యి అదంతా అయ్యి లాస్ట్కి అప్పటి వరకు ఎంత టెన్షన్ పడుతూ లాస్ట్కి శివకార్తికేయన్ గారు అలా ఫోన్ తీసుకొని నేను సేఫ్ ఉన్నాను అని చెప్పంగానే అలా పడి ఏడుస్తూ ఉండడం అండ్ ఆయన చనిపోగానే ఈవిడ యాక్టింగ్ కానీ ఏడవకుండా అలాగే ఉండి కొంచెం చాలా కొత్తగా నిజంగా ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది అలాగా క్యారెక్టర్. సో బేసికలీ నువ్వు చాలా సినిమాస్లో ఇప్పటిదాకా చేసావు కాబట్టి ఏ హీరోనైనా చూస్తూ ఆయన యాక్టింగ్, బికాజ్ కామన్ సీన్స్ ఉంటాయి కొన్ని ఆయన యాక్టింగ్ చూస్తూ అలా అవాక్ అయిపోయి ఆగిపోయింది ఏదైనా ఉందా? షాక్ అయిపోయి వా ఎంత బాగా యాక్టింగ్ చేస్తున్నారు ఏంటి అని చెప్పి. నాకు ఇప్పుడు నాగ చైతన్య గారు అంటే తండేల్లో చూసినప్పుడు నాకు ఎంత ఎండ్ ఉంది, ఎంత ఇది ఉంది, కొన్ని షార్ట్స్కి అలా రోప్లో ఉండి కొద్దిసేపు అలా ఉండాలి, రియాక్షన్స్ అలాగే ఉండాలి, చాలా ఎంతో డెడికేషన్ వర్క్ చేశారు. డెడికేషన్ కానీ సినిమా మొత్తంలో ఒకసారి కూడా గొడుగు పెట్టుకోలేదు, ఇది కానీ అంతా నాకు చాలా బాగా అనిపించింది. అసలు ఎలా చేస్తున్నారు ఈయన, మా నాన్నగారు కూడా చెప్పారు, అరే చూడరా బాబు అసలు ఎలా చేస్తున్నారు ఏంటి, ఒక ఆయన బ్లడ్ స్వెట్ అంతా పెట్టేసి అది చేస్తూ ఉంటే చిన్న ఇదైనా కానీ హీ విల్ డూ ఆల్ దోస్ థింగ్స్ అంతా నాకు బాగా అనిపించింది అంతా. యా గ్రేట్, సూపర్. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ భాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ నీ కింగ్డమ్ మొదలైన తర్వాత కొంచెం మారిన తర్వాత కూడా మళ్ళీ మా దగ్గరికి రావాలి, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మనం కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. That's all for now. This is Darshan signing off.